నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. దేవుడి భూమి అంటే భక్తి, పవిత్రత, కాపాడుకోవాల్సిన ధర్మం గుర్తుకు రావాలి. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం ఆ పవిత్ర భూమిలో మైనింగ్ మాఫియా బీభత్సం సృష్టిస్తోంది. ఓ మంత్రి పేరు చెప్పుకుని శివుని ఆలయానికి చెందిన భూమిని గుట్టలుగా తవ్వేస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరిస్తూ తమ ఇష్టం వచ్చినట్లు మైనింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ మైనింగ్ ఎక్కడ జరుగుతోంది? మాన్యం భూమిపై కన్నేసింది ఎవరు? వాచ్ ది స్టోరీ. ఇది నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరు గ్రామం. గ్రామంలో 308 సర్వే నెంబర్లోని శ్రీ రామేశ్వరం దేవాలయానికి చెందిన 5 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇది పవిత్ర నేలలో దేవాలయానికి సంబంధం లేని నాపరాయి ఖనిజం కోసం, కోట్ల లాభాల కోసం రాక్షస మైనింగ్ జరుగుతుంది. ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేరు చెప్పుకుంటూ కొందరు మైనింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్ఓసీ లేదు, ప్రభుత్వ అనుమతులు అంతకన్నా లేవట. కానీ వారానికి లక్షల రూపాయల టర్నోవర్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పేరు చెప్పుకొని కొంతమంది అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంగతి సదరు మంత్రి గారికి తెలుసో లేదో అర్థం కావడం లేదు. కానీ ఆ పేరు మాత్రం వాడేస్తుంది మైనింగ్ ముఠ. ఈ అక్రమ మైనింగ్ మీద ఆలయ ప్రధాన అర్చకుడు భాస్కర్ పోరాటం చేస్తున్నారు. తవ్వకాలు ఆపేయాలని సదరు మైనింగ్ ముఠాను అడిగారట అర్చకుడు భాస్కర్. అయితే ఆయన్ని కూడా చంపేస్తామని బెదిరించారట. ఇక ఈ అక్రమ మైనింగ్ మీద జిల్లా కలెక్టర్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో మైనింగ్ అధికారులు వచ్చి పనులను ఆపించారు. కానీ మళ్లీ కొద్ది రోజుల తర్వాత మైనింగ్ మొదలైంది. శివుడి మాన్యంలో అక్రమాలకు పాల్పడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారుల్ని నిలదీశారట. దేవుడి మాన్యం ఆక్రమించుకొని మైనింగ్కు పాల్పడితే భవిష్యత్తు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారట. వాస్తవానికి ఈ వ్యవహారంతో మంత్రికి సంబంధం లేదట. అయితే ఆయన పేరు చెప్పుకొని తవ్వుతుంటే అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీదే ఉందని జనం చెప్తున్నమాట.